హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నవీన్ బన్నీ బ్లాగ్స్. చాలా రోజులు అవుతుంది బ్లాగ్ చేయక. ఈరోజు సండే కాబట్టి బ్లాగ్ చేద్దామని ఫిక్స్ అయ్యి, ఇంకోటి ఏంటంటే ఈరోజు లెగ్ డే. సో అట్లా అని చెప్పి బ్లాగ్ అయితే చేస్తున్నా. అందరూ దసరాకు పోయారు కానీ ఓవర్ లేరు జిమ్లో. ఇంకా ఈ బ్రో అయితే కొత్తగా జాయిన్ అయ్యండు. హాయ్ బ్రో, నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయి, నవీన్ బన్నీ వ్లాగ్స్ అని ఉంటుంది. హాయ్. సో ఈరోజు సండే పూట ఏంటంటే, సాటర్డే రోజు అనగానే మా నాన్న బైసెప్ ట్రైసెప్ చేసి హెవీ అయిపోయాడు, మొత్తం హ్యూజ్ అయిపోయాడు. యాట్ అది సైజ్ అంటారా లేకపోతే ఇంకేదన్నా అంటారా, అట్లుంటుంది అన్నట్టు. దిస్ రాఘవేంద్ర ట్రైనర్, వన్ ఆఫ్ ది ట్రైనర్ ఇన్ క్యాప్టెన్ జిమ్. వీడు జిగ్నేష్. ఈ మధ్య దానికో ఎంట్రీ కోసం నువ్వు ఆగినావారా? ఓకేరా, ఇది ఓకే, ఫైన్. మీకు ఏ విధంగా సహాయపడాలి? నీలాగా జిమ్ బాడీ చేయి. ఓకే, ఫైన్, అది బాగుంది. అయ్యో, వీడు పొద్దున వచ్చి ఇన్స్టాగ్రామ్లో రీల్ చూడడానికే సరిపోయింది. ఏంటంటే మనకి వినిపిస్తలేదు కాబట్టి మనం ఏదన్నా మాట్లాడుకోవచ్చు. 100% రీల్లే వేసిండు ఈరోజు. ఇది ఒకటి. ఇంకా వీడొకటి తొడ కనిపించేటట్టు షార్ట్ వేసుకొని వచ్చిండు. హాయ్, అది కథ. ఇంకా బ్రో అయితే న్యూ జాయినింగ్. బ్రో హాయ్. ఆ బ్యాగు ఆ రూమ్లో పెట్టుకోవాలి బ్రో, అక్కడ రూమ్లో పెట్టుకో. ఓకే, ఇది ఈరోజు కథ. ఈ వర్కౌట్ ఏందిరా? షోల్డర్. సండే కాబట్టి ఎవరు రాలే. మరి రాత్రి అన్న ఏదో తాగుతున్నావు మా ఛానల్లో చూద్దామని. క్రియేటిన్. యువర్ డ్రింకింగ్ క్రియేటిన్, అందుకే బాడీ ఇట్లా తక్కడాయించిపోయిందా అన్న? అది కథ. ఈరోజు అవుట్ఫిట్ అయితే మన జిమ్ అవుట్ఫిట్, రెడ్ విత్ బ్లాక్. లెగ్ డే రోజు. లెగ్ డే రోజు తొడలు కనిపించేటట్టు షార్ట్లు వేసుకు రావాల్సిన అవసరం లేదు జిమ్లా. ఎందుకంటే పెళ్ళికి ముందు ఈ వీడియో పక్కా వైరల్ చేస్తాం. అది కథ. క్యాప్టెన్ జిమ్ అంటే ఎస్, స్ట్రెంగ్త్ వ్లాగ్. గాయ్స్, ఇంకోటి ఏంటంటే, కటింగ్ సెక్షన్ స్టార్ట్ చేసి 1 వీక్ 2 వీక్స్ అవుతుంది. డే 1 డే 2 పెట్టినప్పుడు మంచిగా అనిపించింది, కానీ ఇప్పుడు కటింగ్ అయితే అవుతలేదు. మొన్నటిదాకా ఫుల్ చీట్స్ చేసిన. మా తరుణ్ బిడ్డకు తెలిస్తే వాడిచ్చి పడేస్తాడు. అందుకని చెప్పి మండే నుంచి ఈరోజు లెగ్స్ కంప్లీట్ చేసుకొని మండే నుంచి పర్ఫెక్ట్గా డే 1 ఆఫ్ కటింగ్ సిరీస్ అని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. వీడియో పక్కా డే టు డే అప్డేట్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, ఈరోజు లెగ్ డేలా గట్టిగా వేసాం. ఆ వీడియో కూడా వాచ్ టిల్ ఎండ్ వరకు చూడండి. మీరు కూడా ఈ లెగ్ డే జస్ట్ ఫర్ హామ్ స్ట్రింగ్స్. చాలామంది ఏం చేస్తారంటే, క్వాడ్ మజిల్, హామ్ స్ట్రింగ్స్ కొంచెం, అంటే మేము కూడా అట్లనే ట్రైన్ చేస్తుండే. కొంచెం నాలెడ్జ్ వచ్చిన తర్వాత డిఫరెంట్గా ట్రైన్ చేయడం. అంటే ఒకరోజు క్వాడ్ మజిల్, ఒకరోజు హామ్ స్ట్రింగ్స్. అరే ఆగురా, మాట్లాడుతున్నా నేను. మా వాళ్ళు జిమ్లా గట్టిగా మాట్లాడతారు, ఎందుకంటే రాత్రి గట్టిగా తింటారు కాబట్టి కొంచెం గట్టిగా వస్తుంది. అది మెయిన్ సూరజ్ గాని వల్లనే సగం డిస్టర్బెన్సెస్ జిమ్లా. అది వాడి ఇంట్లో, ఎందుకంటే మేమంతా బ్యాచులర్స్ కాబట్టి. అంటే నువ్వు ఇంట్లో ఉంటావు కదా, అది కథ. ఇది కటింగ్ సెషన్ అవుతుంది, స్టార్ట్ చేస్తా. కానీ స్టిల్ చూసి కదా వెయిన్స్ ఎట్లున్నాయి, ఇంకా నరాలు పట్టుకొని ఇట్లా లాగొచ్చు, అంత గట్టిగా అవుతుంది. గాయస్, చాలామందికి ఇట్లా ఓట్స్ అంటే నచ్చదు, ప్లెయిన్ ఓట్స్. కానీ ఇట్లా తినడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. నేను ఆల్మోస్ట్ ఒక 4-5 ఇయర్స్ అవుతుంది అనుకుంటా తినబట్టి. సో మీరు కూడా ట్రై చేయండి, మంచిగా తినండి, ఇట్లా బాగుంటుంది. కానీ వాటర్ ఎక్కువైనాయి, నేను వాటర్ వేసుకున్నాను అన్నట్టు వేడి కోసం. సో మీరు ఇట్లా తినకుండా కొంచెం గట్టిగా తినండి, బాగుంటుంది. బాయ్ అభిషేక్ భాయ్, హాయ్ బోలో. Hi guys. సబ్స్క్రైబ్
लाइक Like, शेयर subscribe and share. शेयर आज का क्या है वर्कआउट आज का वर्कर लेग्स वर्कर है हाँ। लेग्स मारेंगे आज पक्का आता व्लॉग 100% आता आज काहे को इसलिए मैं पूरा सेटिंग्स वो कर दिया आज लेग्स मारेंगे हम लोग अपडेट करेंगे क्या क्या लेग्स में मार रहे हैं तुम लोग चाहे तो फॉलो कर सकते हो वर्कआउट क्या पूछो हो गया हो गया भाई हो गया वार्म अप चल रहे वापो भी क्या चल रहा हाँ शादी हो गया है उनका भाई के साथ भाई का शादी हो गया हाँ पार्टी नहीं दे रहे పార్టీ మే ఇట్లా దావత్ ఇవ్వాలరా అప్పుడప్పుడు దావత్ ఇస్తే కొన్ని టిప్స్ చెప్తాం ప్రోటీన్ ఫుడ్ కూడా చాలా ఉంటాయిరా ఈ మధ్య కెఫేలలో చాలా ప్రోటీన్ ఫుడ్ దొరుకుతుందంట ప్రోటీన్ ఫుడ్ కా దావత్ హై प्रोटीन बार्स प्रोटीन बार्स ओट्स मिल हाँ क्या क्या भाई ओट्स मिल ओट्स मिल अरे वो भी है वो कैफे में वो भी है सलाड्स कुछ है उनका पूरा मालूम है क्या क्या कहा था బిల్డర్ నువ్వు వచ్చిందే లేటు ఏంది లేట్ ఇది అంతా నాడు దా ఆ ప్రీ వర్కౌట్ కలిపిరు చూడు ఆడుంది చలో బాయ్ చలో क्या मेरा दो सेट हो गया हाँ दो सेट हो गया तुम्हारा है मेरे 2 सेट हो गया मैं भी 2 सेट हो गया वो मारेंगे वो वेट डाला अभी अभी वेट डाला चलो रावेंद्र नीदिरा बिल्डर बिल्डर బిల్డర్ 7:30కి ఫోన్ చేస్తే ఇప్పుడు ఆ బిల్డర్ రాత్రి ఏమో తొందర వస్తాను बिल्डर्स ऑल बिल्डर्स అమన్ రావేంద్ర ఈజీగా 15 రెప్స్ రావాలి వెయిట్ జాదా నై ఫాస్ట్ కొంచెం కిందికి రాని హామ్ స్ట్రింగ్స్ చేస్తున్నావు నువ్వు లెగ్ కాదు పాడు కాదు పైకి పెట్టు కొంచెం పైకి పెట్టి బాయ్ క్యా హువా బాయ్ वो क्या है चिड्डी मेरा स्टाइल है दो सेट हो गया मैं 3 सेट हो गया चलो फास्ट पुशिंग का फास्ट पुशिंग भाई जल्दी మై బిగ్ బ్రదర్ బట్ ఈ ఆల్వేస్ కమ్స్ లేట్ ఆ లేట్గా వచ్చిందే కాకుండా తీవ్ర పరిణామాలు నాతో మాట్లాడతాడు ఏమనంటే అది ఇది అని ఇది చాలా బాధాకరమైన విషయం నాకు కానీ లేట్గా వచ్చినా లేటెస్ట్ వస్తాడు ఇది నాకు తెలిసి ఈరోజు తొడలున్నట్టున్నాయి వర్కౌట్ కానీ గట్టిగా చేయడానికి ఇక అమ్మ హ్యాండ్స్ అమ్మ ఇట్లా అనిపిస్తాడు అది అది మన రావులన్న కానీ బాయ్ ఆల్వేస్ ఫర్ మీ ఏ హెల్ప్ కావాలన్నా వేస్తాడు అన్నట్టు అట్లుంటుంది మన బాయ్ది జిమ్ కా క్యాప్టెన్ జిమ్ కా బిల్డరే చలో బిల్డర్ ఎన్ని కేజెస్ జరిగినావు ఫస్ట్ అది చెప్పు ఒక బెట్ ఓడిపోయినా మిత్ర ఎన్ని కేజెస్ జరిగినావు 7 కేజెస్ 10 కేజెస్కి 3 కిలోలు తక్కువ బెట్ ఓడిపోయినాం ఇది కూడా నాకు కూడా ఎక్కువ ఒక ఏంది అంటే తక్కువ చేసిన విషయం నన్ను అంటే వెయిట్ పెంచలేకపోయినా తగ్గించకపోయినా కానీ సుధీర్ అని చెప్పిండు కాబట్టి చలో ఆల్మోస్ట్ ఈ వెయిట్ ఎంత ఉంది 150 కేజెస్ చలో చలో మిత్ర చలో ఈజీ దిస్ లైట్ వెయిట్ చలో అట్లీస్ట్ 12 reps लेडी ट्रेनर चलो बाय इधर आओ मोटिवेट करना इधर गया इजी लाइट वेट हाँ लास्ट 4-0 इजी हाँ भाई बोलो कैसा है वर्कआउट 5 सेट वर्कआउट आपके चल रहे हैं हाँ? हम लोग का भी हाँ हमारे मास्टर अभी आ गए वो मार रहे हैं 15-20 से मास्टर मास्टर पूरा बल्क हो गया ब्रो
ఎన్ని సెట్స్ అయినాయి 3 sets. చలో వెయిటెడ్ స్క్వాట్స్ పైకి పెట్టాలి. మంచిగా వెదర్ అవుతుంది. మనం ఈరోజు ఏంటంటే వాకింగ్ గట్టిగా చేసినాం అనుకున్నాం, కానీ వాకింగ్ అయితే కంప్లీట్ అయితే అవ్వలేదు. ఈరోజు సండే పొద్దున ఒకసారి లిక్స్ అయితే వేసి ఉండే కొంచెం సేపు అట్లా బయట తిరిగేసి వచ్చినాం. ఈ చెట్టు పాపం నిన్నటిదాకా ఎండుకపోయింది, కానీ ఈరోజు అయితే కొంచెం మొలకొచ్చింది మంచిగా, అంటే కొంచెం వాటర్ పోస్తున్నాం. ఈరోజు కొంచెం అది వచ్చింది అన్నట్టు. సో ఈ బ్లాగ్ అయితే ఇక్కడితోనైతే ఎండ్ చేస్తున్నాం. ఈరోజుకి డన్ ఫర్ ది డే అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్ మోర్ అప్డేట్. కానీ సబ్స్క్రైబ్ చేయండి కొంచెం, మీరు ఎక్కువ సబ్స్క్రైబ్ చేస్తేనే నేను ఇంకా బ్లాగ్స్ కొంచెం తీయడానికి ట్రై చేస్తాను. ఈరోజు లెగ్ డే అయిపోయింది కాబట్టి రేపు సుధీర్ అంకుల్ బర్త్డే ఉంది, రేపు ఇంకోటి సెలబ్రేషన్స్ టుమారో. డన్. బాయ్.